ఈ రోజైతే నా పని అయిపోయిందనుకున్నా. ఎందుకంటే ఈ వీడియోలో చెప్తా వినండి. పొద్దున్నే మగజన కాడికి పోవడం మా వోడు 5 ఏసీలు ఇచ్చి ముతలాకు పోండి అని చెప్పినన్నాడు. చేసేదేమీ లేక 5 ఏసీలు బండిలో యేసుకొని ముతలాకు పోయి ఆడికి పోయి కోవేటోడికి ఫోన్ చేస్తే వోడు సాయికొస్తాడని చెప్పనన్నాడు. ఆర్ఎస్ బంగాలోడు నేరుగా 4వ ఫ్లోర్‌కి దొంగపోయినాడు మమ్మల్ని. ఏసీలు బిగియాలా అన్నాడు. నా పని అయిపోయింది ఆడికే. పొద్దున్నే ఏమీ తినలా, నీళ్లు కూడా సరిగా తాగలా. నేరుగా ఈడికొచ్చి 4 ఫ్లోర్‌లు ఎక్కి 5వ ఫ్లోర్ పైన మక్కినాలు పెట్టాలా, సెన్సార్‌కి వచ్చి ఆడ ఏసీ బిగియాలా, అంటే లిఫ్ట్‌కి ఏసీ బిగియాలనేదలికే నా పని లిఫ్ట్ ఏసీలు ఎత్తుకొని వచ్చేదలికే అయిపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. ఇంక నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది. ఒక్కోసారి డైలీ ఇట్నే ఉంటుంది నాకు. కానీ ఇంత విధిగా నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే పొద్దున్నే ఏమీ తినలా, నైట్ కూడా సరిగా తినలేదు కాబట్టి కళ్ళు తిరిగినాయి. 5వ ఫ్లోర్ అనేది అలాగే ముతలాలో ఉండే కర్మ ఏంటంటే లిఫ్ట్లు ఉన్నా లిఫ్ట్లో ఎక్కనీరు. కొన్ని సూర్లు లిఫ్ట్లు పనిచేయవు. ఈడ ఎక్కే స్టెప్స్ కూడా పెద్ద పెద్దవి ఉంటాయి. ఎక్కువ పెడతారు. పైకి పోయే లోపల దోల తీరిపోతుంది. దగ్గర దగ్గర 120, 130 స్టెప్స్ ఉంటాయి పైకి పోయే లోపల. సమస్యలు ఉన్నాయి. నీ పని మట్టుకు నువ్వు చేస్తా ఉండాల్సిందే. కూర్చొని లేచి నీళ్లు దాగి ఎట్టుండా నీ పరిస్థితి పైకి ఎత్తుకొచ్చి పెట్టాల్సిందే. ఇవన్నీ సెంట్రల్ ఏసీలు చూడండి. ఈ నుంచి కింది వ్యూ ఎంత దూరంగా ఉన్నదో భయంకరంగా. ఆ నుంచి మళ్ళీ పైకి రావాలా, బండిలో ఉండే సామాన్లు పైకి ఎత్తుకురావాలా. ఈ ఎండకు అయినా మంచిది. పొద్దున్నే పని చేసిన పోయేవాళ్ళు, ఎండకు పని చేయని పోయేవాళ్ళు కొంచెం తినేసే పోండి. ఎంత టైం అయినా ఎంత లేట్ అయినా కానీ అప్పుడే కొంచెం నా మాదిరి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఈ ముతలలో మరి ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితిలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంక నుంచి రోజు కాకుండా వారానికి 2 వీడియోలన్నా పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను. ఎండకైతే నాకు ఉద్దారిపోయింది. వీడియో చూసేసి నేరుగా వెళ్ళిపోతాం. సబ్స్క్రైబ్ చేసుకోండి బా. సరే మరి ఉంటా, బాయ్.